శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే యేసు ప్రభు నామంలో మీకు శుభమని తెలుపుతూ ఈ బంగారు పెరుగును ఆరంభిస్తున్నాను. మరి దేవుడు ఎటువంటి ప్రార్థనలు ఆలకిస్తాడో పదే పదే మనం తరిచి చెప్పుకుంటున్నాం. మళ్ళీ నేను ప్రభు వాక్య ఆధారంగా నేను చెప్పాలని ఆశిస్తున్నానండి. ప్రభు మీద ఎవరి మనసు ఆయన మీద అనుకుంటుందో ఆయన పూర్ణ శాంతి గలవాడుగా మరి చేసేవాడుగా ఉంటాడు. అంతేకాక తప్పక సహాయం ఆశ్చర్యరీతిగా చేస్తాడు. పసిపిల్లల వంటి అమాయకంగా చేసే ప్రార్థనలు ఆయన తప్పకుండా ఇష్టపడతాడు. అత్యవసరాల్లో ఆదుకునడం ద్వారా తను మహిమపరుచుకుంటాడు. విధేయతతో కూడిన విశ్వాసాన్ని దేవుడు ప్రతిఫలమిస్తాడు. దేవుడు పశ్చాత్తాపంతో చేసే ప్రార్థనలకు నూతన సమర్పణ కూడా కోరుకుంటాడు. దేవుడు తీవ్రమైన హృదయపూర్వక ప్రార్థనలకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఆయనపై పూర్తిగా ఆధారపడ్డ దేవునికి ఇష్టము. పూర్తిగా సంపూర్ణ విశ్వాసంతో చేసిన ప్రార్థనలు కూడా ఆయన ఆలకిస్తాడు. ధైర్యంతో చూసిన ప్రార్థనలు కూడా ఆయనకి ఇష్టం. అద్భుత మహత్కార్యాల వలన ఆయన దేవుడు తన బిడ్డలను విశ్వాసాన్ని బలపరుస్తాడు కూడా. ఆఖరి క్షణం వరకు దేవుడు తన కార్యాలు చేస్తూనే ఉంటాడు. విరిగి నిలిగిన మనసు గల వారికి ప్రార్థనలు తప్పకుండా జవాబిస్తాడు. విశ్వాసంతో ముందంచి వేసే వారికి దేవుడు కనిపెడుతూ ఉంటాడు. మరి ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు కదా. ఆయన మీద మరి ఆనుకుని జీవించడమే మనకిష్టం, మన కర్తవ్యం కూడా. అయితే దేవుడు తన చిత్తంలో ఇబ్బందులు అనే కొండలను కొవ్వొత్తిలాగా కరిగిపోయేలాగా చేస్తాడు కూడా. ప్రభువుని మీద ఆధారపడి ఆనుకొని బ్రతకడానికి మనం ఎప్పుడూ ఇష్టపడుతూనే ఉండాలి. కష్టాల నుండి పారిపోకు. కష్టాలనే నిన్ను చూసి పారిపోయేలా చూసుకో. నిన్ను చూచి ఈర్ష్యపడే వారిని చూసి భయపడద్దు. భయము నీ పిరిగితనాన్ని నేర్పుతుంది, కానీ ధైర్యము నీకు గెలవటం నేర్పుతుంది. భయము మరి ప్రక్కన పెట్టి ధైర్యమైన ఆయుధంతో కష్టాలను సాహసంతో మరి గెలుచుకోవడానికి దేవుని యొక్క శక్తిని ఆశ్రయిద్దాం. మరి ఒక చిరునవ్వు స్నేహానికి ఆరంభం అవుతుంది. ఒక మంచి మాట వైరాన్ని అంతమొందిస్తుంది. ఒక మంచి చూపు అనుబంధానికి రక్షణిస్తుంది. మంచి వ్యక్తిత్వము జీవితాన్ని మార్చేస్తుంది. కాబట్టి ప్రభువుని ఎరిగిన బిడ్డలంగా మనం బ్రతుకుదాం. ఈ దినాన మీరు చాలాసార్లు వినే ఉంటారు. రేడియో జాన్ గారని ఆయన చాలా ఇప్పుడు లేరు ఆయన, కానీ చాలా చక్కటి సందేశాలని కంప్యూటర్ లాగా బైబిల్ అంతా కూడా ఆయన చక్కగా నోటితోటి చెప్పేయగలరు. అంత చక్కని అనుభవంతో ఉండే ఆయన మాటల్ని నేను కొద్దిగా మీతో పంచుకుందామని చూస్తున్నాను. దేవుడు తన మాటల్లో జీవం ఉంచాడు అనే అనుభవాల్ని జ్ఞాపకం చేస్తూ, ఎంత విద్యావంతులైనా ఎన్ని లైబ్రరీలు చదువుకున్నా జ్ఞానమైతే సంపాదిస్తాం, కానీ అది చచ్చిన వారి మాటల్లో జీవం ఉండదు. జీవము దేవుని నోటితో వచ్చే వాక్కు ద్వారానే ఉంటుంది. అది ఎన్ని రకాలుగా దేవుడు చూపించాడంటే బైబిల్లో 1 దశలోనియా 1:9 ఆయన జీవము గల దేవుడు. 1 తిమోతి 4:10 కూడా జీవము గలవాడనే చెప్పారు. యెషయా 9:6 జీవము గల వాడిగా మనం చూస్తూనే ఉన్నాం. క్రీస్తు సాక్ష్యం కూడా మరి యోహాను 6:63 నా మాటలు జీవము గలవని తనే మరి ఇలా అంత ధైర్యంగా ఎవరైనా చెప్పగలరా? మరి 5 రెట్లు చిన్న చేపలు వెంబడించిన ఆహారం కోసమే వెంటబడ్డారా? ఆ తర్వాత 70 మంది వెళ్ళిపోయారు. తర్వాత శిష్యులను కూడా మీరు కూడా వెళ్ళిపోతారా అంటే మరి యోహాను 6లో బోధకుడా నిత్య జీవ మాటలు గలవాడు మేము ఎలా వెళతామని పేతురు కూడా సాక్ష్యం ఇవ్వడం చూస్తాం. క్రీస్తును మరి ఆజ్ఞల్ని మనం మర్చిపోయే వారంగా కాకుండా ఆయన మాటలు ఆయన్ని పట్టుకోండి, ఆయన బంధించండి, ఆయన చూసిరండి అని చెప్పి అధికారులు కుట్రతో పంపిస్తే వాళ్ళు ఆయన మాటలు విని మాట్లాడకుండా వెనక్కి వచ్చి యేసు మాట్లాడినట్టు ఎవ్వరూ మాట్లాడలేదని సాక్ష్యం ఇచ్చారు. యోహాను 46లో జీవం గల క్రీస్తు జీవం గల మాటలే చెప్పాడు. దేవుని శక్తి అయి ఉన్నాడు. మార్కు 5:41లో యాయేరు కుమార్తె జబ్బుపడినప్పుడు కూడా చనిపోయి ఉంటే కూడా వెంటనే మరి చిన్నదాన్ని లెమ్మని నోటి మాటతోటే ఆయన పలుకులతోటే మరి జీవం వచ్చింది. మరి నాయను కుమారుణ్ణి కూడా పాడి నుంచి పైకి లేవనెత్తడానికి కూడా ఆయన వాక్కుతోటే జరిగింది. మరి దేవుని యొక్క పిల్లలుగా ఉండాలి అంటే, దేవుని యొక్క కుమారులుగా మనం ఉండాలంటే ముందు పిల్లలుగా ఉండాలి. ప్రభువులో జన్మిస్తే పిల్లలం అవుతాం. ఆ పిల్లలు వాక్యమనే పాలతో ఎదిగితే కుమారులు అవుతాం. మరి అందుకని మనకు మారుమనసు అనుభవం పసిపిల్లలుగా పుట్టే అనుభవం లాగా మనకు రక్షణానుభవంలో మనకు చాలా పశ్చాత్తాపంతో అవసరం. అప్పుడు పసివాడు ఎదగాలి. అప్పుడు కుమారులుగా మార్చాలి. అప్పుడు ప్రభు మనకి బాధ్యతలు ఇస్తాడు. నా తండ్రి పనుల మీద ఉన్నానని చెప్పగలగాలి ఆయనతో లాగా. ఆయన పనిలో సోమర్థనమే ఉండదు.
అది మరి సోమర్థనం అంట శరీర సంబంధమైనది ఒకటి, ఇది ఆత్మ పని చేయనివ్వదటండి. మానసిక సంబంధమైన సోమర్థనం అట దేవుణ్ణి అయితే ధ్యానం చేయనివ్వదట. మూడవది ఆధ్యాత్మిక సోమర్థనం ఏమైతే ప్రార్థన ఆరాధన అస్సలు చేయనివ్వదట. జాగ్రత్త పడాలి. కాబట్టి దేవుడు పిలుస్తూనే ఉంటాడు. మోషేని పిలిచినప్పుడు గొర్రెలు పని చేస్తూనే ఉండగానే పిలిచాడని కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. పని చేస్తూ గొర్రెలు కాస్తున్నప్పుడే హోరేబు దగ్గర మోషేను పిలిచాడు. అదే రకంగా సౌలు గాడిదలు వెతుక్కుంటూ ఉంటే పిలిచాడు. గిద్యోను గోధుమ దగ్గర గానుగ దగ్గర ఉంటే పిలిచాడు. సౌలు గాడిదలు వెతికే టైంలో పిలిచాడు. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు పిలిచాడు. ఎలీషా 12 జతల ఎద్దులతోటి దున్నుతున్నప్పుడు పిలిచాడు. నెహెమ్యా బల దగ్గర భోజనం అందిస్తున్నప్పుడు పిలిచాడు. ఆమోసు గొర్రెల మందలు చూస్తున్నప్పుడు పిలిచాడు. పేతుర్ని శిష్యుల్ని అందరినీ కూడా వల వేస్తున్నప్పుడు పిలిచాడు. తర్వాత మత్తయి సుంకదారుని పనిలో ఉండగా పిలిచాడు. ఆయన పని నెరవేర్చుకోవడానికి ప్రభు సోమర్థనం లేని వారిని, పనిచేసేవారిని ఆయన పిలిచేవాడిగా ఉంటాడు. నీ చిత్తం నెరవేర్చటకు ఆయన చిత్తంలో ఎదగటానికి మనం సన్నిహితులమై ఉండాలి. కొలసి 3:16 దేవుని వాక్యము మనలో సమృద్ధిగా ఉండాలి. అనుదినము వాక్యం చదవాలి, ధ్యానించాలి, వాగ్దానాలు చేపట్టాలి. వాక్యంతో మనం సరిచేసుకోవాలి. అది మనకు తప్పదు. వాక్య ధ్యానంలో ప్రార్థనా జీవితంలో లోతైన ఆత్మ జీవితం కలిగి ఉండాలి. ఆత్మీయ జీవితం మనకి కుమారులుగా కావాలంటే ఆత్మీయమైన ఆహారాన్ని భుజించాలి, తగిన సమయం ఇవ్వాలి, క్రీస్తుకు సాక్ష్యం ఇవ్వాలి. ఈ 3 అనుభవాలు మనకి చాలా అవసరం. క్రీస్తు గురించి దేవుల్లో ఎంత శక్తి ఉందో మనం రెండో భాగంగా చూద్దాం. 1 కొరింథీ 1:24 దేవుల్లో శక్తి, ఇర్మియా 8:10 యెహోవా యందు ఆనందించాలట. మరి ఆయన వల్ల ఆనందిస్తూ మనం బలం పొందుతాం. ఫిలిప్పీ 4:4 ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. దాని ముందు కూడా ప్రభునందు ఆనందించుడే అని మరి చెరసాల్లో ఉండగా చెప్పాడు. ఆత్మబలము దేవుని శక్తి అవసరం. మరి దేవుని వాక్యము శక్తి కలది. ఆ శక్తి యొక్క రకాలు ఎంత చక్కగా చెప్పారండి. హెబ్రీ 4:12 ఆ వాక్యము శక్తి, అది దేవుని నుండే పొందుతాం. 1 కొరింథీ 1:18 ఆయన యొక్క శిలువ శక్తి ఉందండి. ఫిలిప్పీ 3 అధ్యాయంలో ఆయన పునరుద్ధాన శక్తి. మరి అపోస్తల కార్యం 1:7 దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి. మరి నెహెమ్యా 8:10 ఆయనలో ఆనందము ఉంది. ఆయన దేవుని శక్తి, ఆనందించటంలోనే దేవుని శక్తి దాగుంది. యెషయా 40:31 యెహోవాకు ఎదురుచూచి కనిపెట్టడంలోనే దైవ శక్తి ఉంది. దానియేలు 11:2 ఆయన ఎరుగుటలోనే దేవుని శక్తి ఉంది. ప్రకటన 12:11 ఆయన ప్రశస్త రక్తము ద్వారా దేవుని యొక్క శక్తి ఉంది. ఈ శక్తి మన అనుభవంలోకి వాడుకోవాలి. 1 పేతురు 8 ఆయన నమ్మితే మనం రక్షించబడతాం, ఆయన ఆనందిస్తాము. ఆనందంలో కూడా మనం శక్తి గల వారంగా మారగలం. దేవుడిచ్చిన ఆనందము దొంగిలించడానికి ఎంతో సైతాను మన దొంగలను పంపిస్తాడంటండి. మన సంతోషాన్ని దొంగిలించేదే అతని పని. మరి శత్రువు ఎప్పుడు కూడా మన మనసాక్షిని హత్య చేయడానికి, మన ఆనందాన్ని దొంగిలించడానికి వస్తాడు కనుక మన జాగరూకతతో గమనించుకోవాలి. హ్యాపీనెస్, సంతోషం వేరు, జాయ్ ఆనందం వేరండి. అది ఎంత చక్కటి తేడా అంటే, ఉద్యోగం పోతే హ్యాపీనెస్ పోద్ది, ఆరోగ్యం పోతే హ్యాపీనెస్ పోద్ది. కానీ ఆనందం అనేది మాత్రం అది అన్నిటికీ మించింది, అధిగమించింది మనలో దాగి ఉంటుందండి. యోహాను 15:11 పౌలైతే రోమాకాళ్ళ తలుచుకుంటే అప్పుడు పంపించలా, ప్రీచర్గా వెళ్దాం అనుకున్నాడు, కానీ ఖైదీగా వెళ్ళాడు. మరి సంఖ్యలు తనని బంధించినాయి, కాళ్ళకు బొండలు వేశారు. కైనా సరే ఆ సంఖ్యలలో నుంచే ఆయన తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి చెప్పేటువంటి సాక్ష్యాన్ని బట్టి, వాళ్ళు పాడిన పాటలను బట్టి, ఆయన జీవితాన్ని గమనించినటువంటి పెద్ద ప్రాంతం నుంచి నలుగురు 4 కాలాల్లో వచ్చి కాపలా కాసేవాళ్ళట. వాళ్ళు మాట్లాడేవాళ్ళు కాదట, ఆయన గమనించి వినేవాళ్ళు అన్నమాట. ఈయన చేసేదని గమనించుకుని వాళ్ళందరూ వినుట వల్ల రక్షణ పొందటం అది గొప్ప అనుభవం అండి. అది నిజంగానే మన జీవితాల్లో కూడా, మన జీవిత పరిస్థితిని బట్టి మనల్ని గమనిస్తూ మరి క్రీస్తుకు ఆకర్షితులు అవ్వడం కూడా మనం చేయవలసిన కర్తవ్యం కూడా. మరి వట్టి కర్రతో మోషే గంభీర కార్యాలు చేశాడు. దావీదు గొలియాతుని చెప్పడానికి వడిసెల వారికే వాడుకున్నాడు. మరి గిద్యోను గొప్ప విజయం పొందడానికి మట్టి కుండలు దివిటేలా వాడుకున్నాడు. సంఖ్యలు కూడా గొప్ప కార్యాలు చేస్తాయి. మరి ఫిలిప్పీలో క్రీస్తు పౌలు చక్కటి మాట అంటాడు, బ్రతుకుట క్రీస్తే,
చావైతే లాభం అని కూడా చెప్పగలిగాడు. అయితే పౌలు ప్రార్థన చేసేవాడు, ప్రీచ్ చేస్తూ ఉత్తరాలు రాసేవాడు. సో ఒనేసిం కథలో కూడా తనకి ఎంతో చక్కగా తను సరిచేసి ఆయనకి ఎంతో చక్కగా ఉత్తరాలు రాసి పంపించాడు. ఫిలోమన్ పత్రికలో పోలీసు వారు గమనించారు, వారు రక్షణ పొందారు. సంఖ్యలు ఉపయోగపడతాయి. మన బంధకాల్లో కూడా ప్రభు కొరకు సాక్షులుగా ఉండగలం, ఆయనకు మహిమను మాత్రం తేగలము. మరి గతంలో స్పర్జన్ భార్య చాలా సిక్గా ఉండేదట, కానీ ఆవిడ ఆయన రాసిన చెప్పిన ప్రసంగాలన్నీ సమకూర్చి దాన్ని ప్రింట్ చేసి అందరు పాస్టర్లకి పంచి చాలా చక్కటి పరిచయం చేసడంలో సహకరించేదట. ఎంత గొప్ప పనండి. ఆ తర్వాత చార్లిస్ స్పర్జన్, చార్లిస్ వెస్లీ, జాన్ వెస్లీ అనే వాళ్ళు 19 మంది సూసన్ వెస్లీ పిడల్ని ఆవిడ ఎంత బిజీగా వాళ్ళందరూ పాడేసిన ఇల్లంతా సర్దుకుంటూ ఇంటి పనులు చూసుకుంటూ ఆహారం చూసుకుంటూ మరి భర్తను చూసుకుంటూ ఎంత చక్కటి పరిచయం చేసిందో. ఆ సంఖ్యలు, ఆ ఇంటి పని సంఖ్యలుగా ఉన్నాయి ఆవిడకైనా అక్కడ విజయోత్సాహంతో చేయగలిగింది. తర్వాత ఫ్యానీ క్రాస్బీ అనే ఆవిడ 6 వారాల్లోనే గుడ్డుదైపోతే ఎంత బ్యూటిఫుల్ పాటలు రాసింది. ప్రపంచమంతా అది పాడుకుంటున్నారు. అది సంఖ్యలుగా ఆవిడ గుడ్డుతనం ఉన్న దేవుడు వాడుకున్నాడు. కఠిన పరిస్థితుల్లో దేవుడు వాడుకున్నాడు. ఏక మనసుతో ప్రభు వైపు చూస్తే ఆయన విజయాలు ఇస్తాడు. ఆయన మహిమపరుచుకోవాలి. మరి ద్వంద్వ మనస్తత్వం ఉండకుండా ఏక మనసుతో మనం జీవితంలో ఉండాలి. తర్వాత ఫిలిప్పీ 2వ అధ్యాయంలో కూడా మరి వ్యతిరేకంగా ఉండే ఆనందాన్ని దొంగిలించే పరిస్థితుల్లో ఆనందించడని చెప్పిన అధ్యాయాలు ఫిలిప్పీలో చాలా ఆశ్చర్యకరమైనవి. మరి ఆనందం దొంగిలించే దొంగలు ఉంటారు. మరి భార్య సంతోషాన్ని భర్త దొంగిలిస్తాడు, భర్త సంతోషాన్ని భార్య దొంగిలిస్తాడని కూడా చెప్పారు. పిల్లలు ప్రవర్తన సరిలేకపోవడం వల్ల ఆ పిల్లలు కూడా ఆనందాన్ని దొంగిలించేవారిగా ఉంటారు. మరి ప్రీచర్స్ కూడా ప్రీచర్స్ని కూడా అవమానపరిచి ఆయన యొక్క సంతోషాన్ని దొంగిలించే కాంగ్రిగేషన్ కూడా ఉంటారండి. దేవుని యొక్క నియమంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసు మంచి ఎగ్జాంపుల్లో క్రీస్తు మనసు తగ్గింపు ఫిలిప్పీ 2వ అధ్యాయంలో శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. మరి ఇతరుల కొరకు ఆలోచించే మనసు మనకు ఉండాలండి. అందరూ దేవుని కార్యాలు సొంత కార్యాలు చూస్తున్నారు, దేవుని కార్యాలు చూడరు అని మాత్రం ఫిలిప్పీ 2వ అధ్యాయంలో కూడా ఉంది. వినయంగల మనసు కావాలి మనకి. తిమోతి ఉన్నాడు వినయంగల మనసాడని. అందరూ తన వినయంగా పౌలుకు సహకరించకపోతే తిమోతి ఎంతో సహకరించాడండి. అందుకని బైబిల్లో చాలా సందర్భాల్లో ఒకరినొకడు ఏం చేయాలి అని చాలా చక్కగా వివరించారండి. ఒకరినొకడు మార్కు 13:34లో ఒకరినొకడు ప్రేమించుకోవాలి. తర్వాత యోహాను 13:14లో ఒకరి పట్ల ఒకరు తగ్గించుకోవాలి. తర్వాత రోమా 12:10లో తర్వాత ప్రిఫర్ అదర్స్, ఇతరులనే యోగ్యులుగా ఎంచుకోవాలి. రోమా 14:19లో ఎడిఫై, ఇతరులని అభినందిస్తూ ఇతరులను కట్టాలి, ఇతర జీవితాలని కట్టాలి. మరి ఒకరినొకరు కోసం ప్రార్థన చేయాలి. యాకోబు 5:16. తర్వాత ఎఫ్ఎస్సి 4:32లో ఒకరినొకరు క్షమించుకోవాలి. తర్వాత మరి గలతీ 6:2లో క్రీస్తు మనసు కలిగి ఉండి ఒకరి భారాలు ఒకరు భరించుకోవాలి. తర్వాత ఒకరినొకరు గలతీ 5:21లో సేవ చేయాలి. సర్వ్, అది ఒకరికొకరు పరిచయం చేసే వాళ్ళగా ఉండాలి. తర్వాత ఒకరినొకరు లోబడాలి. సబ్మిట్ యువర్ సెల్ఫ్, గర్వంగా ఉండకూడదు, క్షమించుకోవాలి, భారాలు భరించాలి, ఆత్మీయ మైండ్తో ఉండాలి. కొలస్సీ 3:1-13 వరకును మరి జీవము గల పరలోక వారసులుగా ఉండటానికి మనం పిలువబడ్డాం. మనం దేవుని యొక్క చిత్తంలో మనం మరి వినే మనసుతో ఇతరుల సమస్యలను మనస్కరిస్తూ JOY జాయ్, జీసస్ ఫస్ట్, అదర్స్ నెక్స్ట్, యువర్ సెల్ఫ్ లాస్ట్. మనం YOJ అంటాం, అంటే మనం ముందు పెట్టుకుంటాం. అలా కాకుండా దేవుణ్ణి ముందుగా పెట్టుకొని మన ఇతరుల కార్యాలని మనం గమనిస్తూ మరి మనల్ని టీవీ కానీ లోకాశలు కానీ మనం తినేస్తూ ఉంటుంది, ఆ దొంగిలిస్తూ ఉంటుంది మన సంతోషాన్ని, సమయాన్ని. మనం జాగ్రత్తతో ఉండాలి. ప్రభు కొరకు నిలబడటానికి మనం వరి అనే చింత, అది దొంగ, అది రాంగ్ థింకింగ్ ఆఫ్ మైండే వరి. అది చింత లేకుండా ప్రభు కొరకు మనం నిలబడాలి. ప్రభు మనసు కలిగి ఉండాలి. ఒకరినొకరు ప్రేమించాలి. జీవము గల మాటల కోసం మనం వేగిరపడాలి. తపనతో ఆ వాక్యాన్ని ధ్యానించి ఆత్మీయ మేలు పొందాలి. కుమారులు కుమార్తెలు అనిపించుకోవడానికి పసివారిగానే ఉండకుండా ఆత్మీయమైన మంచి మెచ్యూర్డ్ క్రిస్టియన్స్గా మనం మారాలి. అట్టి కృప మనందరికీ ప్రభు దయచేయుగాక. ఆమేన్.